హాయ్ అండి అందరికీ. చాలా రోజుల నుంచి పెట్టాలనుకుంటున్న వీడియో అన్నమాట ఇది. చాలా రోజులు వెయిట్ చేసి ఇన్నాళ్ళకైతే కుదిరింది ఈ వీడియో పెట్టడానికి. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. అస్సలు టైలరింగ్ రాదు అంతంత మటుకు వస్తుంది మనకి అనుకున్న వాళ్ళకైతే వాళ్ళ పిల్లలకి సంవత్సరం లోపల పిల్లలకి ఎలా కుట్టుకోవచ్చు ఏంటనేది నేను ఈ వీడియోలో ఫ్రాక్ డిజైన్ గురించి క్లియర్గా చెప్తున్నానండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు నేను 2 ఫ్రాక్స్ డిజైన్స్ అయితే ఇప్పుడు పెట్టట్లేదండి. ఇప్పుడు ఒకటే పెడుతున్నాను. ఇది కూడా మనకి కాటన్ చీరల మీద బ్లౌజులు ఉంటాయి కదా, అవైతే తెచ్చిచ్చారనమాట. 1 ఇయర్ పాపకి ఫ్రాక్స్ కుట్టమని అయితే తెచ్చిచ్చారు. ఇది కూడా మనకి 1 మీటర్ లెంత్ అయితే ఉంది. కాటన్ బ్లౌజ్ అయితే 1 మీటర్ ఖచ్చితంగా ఉందండి. ఇంకా అందుకని చెప్పి ఇది సంవత్సరం లోపల పాపకైతే ఫ్రాక్ కుట్టమని అయితే 2 పీసెస్ ఇచ్చారు మనకి. నేను ఒకటైతే ఈ డిజైన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్లౌజ్ డిజైన్, ఈ బ్లౌజ్ది కూడా సేమ్ చూపిస్తానండి. వాటికి లైనింగ్స్ కూడా మనకి కాటన్ చీరల బ్లౌజ్ కాబట్టి అవి నేను లైనింగ్ కూడా కాటనే తెప్పించాను. చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి మనము. ఫస్ట్ నేను బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. పొడవు లెంతు వాళ్ళు మనకు ఆల్టరేషన్ ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్పి నా అందాజు ప్రకారం ఎంత పడుతుంది ఏంటి అనేది నేనైతే కొలత పెట్టి టేప్తో కుట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్టరేషన్ ఏం లేదు, మామూలుగా కుట్టేసేయక కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు తర్వాత కుట్టు వేయించుకుంటాను అని అన్నారు. అందుకని చెప్పి నా ఆల్టరేషన్ ప్రకారమే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే కనుక ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా పీసు మనం గీసుకోవాలి స్కేల్ పెట్టుకొని. కిందకి మనము 1 ఇంచు అంటే 1 ఇంచు లేకుండా 1/2 ఇంచు కుట్లలోకి వదిలేసుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకోవాలి. మనం కుచ్చు పోసుకుంటాం కదండి, దేనికైనా సరే మనం ఫస్ట్ కుట్లలోకి క్లాత్ వదిలేసి మిగతా మార్జింగ్ అయితే చేసుకోవాలన్నమాట. బాడీ పార్ట్ వచ్చేసి నేను పొడవు లెంత్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. బాడీ పొడవు ఎంత పెడతాను ఏంటనేది చూడండి. 9 అయితే పెడుతున్నాను. 1 ఇయర్ పాపకైతే కరెక్ట్గా మనకి 9 ఇంచులు అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం సన్నగా ఉంది చిన్న పాప కాబట్టి నేను 8 ఇంచులు పెడుతున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు పెడుతున్నాను అనమాట. షోల్డర్ హెవీ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకొక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. భుజాలు చిన్న పాప కాబట్టి జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకా చంక లూజ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది 4 ఇంచులు సంవత్సరం లోపల పాపకైతే కనుక. ఇంకా లూజ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. 6 ఇంచులు ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనము క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ మనం డబుల్ ఫోల్డింగ్ వేస్తాం కాబట్టి 6లో సగం ఎంత అవుతుంది అంటే 12 ఇంచులు ఉంటుంది. 12 ఇంచుల్లో సగము 6 ఇంచులు అనమాట. అందుకని చెప్పి మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కాబట్టి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఎక్స్ట్రాకి 2 ఇంచులు కుట్లలోకైతే వదిలేసుకుంటున్నాను అనమాట. ఇలా మనం గీసుకున్న మార్కింగ్ ఆల్రెడీ కొలతలు పెట్టుకున్నాం కదా, దానికైతే మనము ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ సైడ్ డీప్ కోసం అయితే 3 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇంక 3 ఇంచులు అంటే మరీ ఎక్కువ కాకుండా ఉండడం కోసం నెక్ పైకే ఉంటుంది, కొంచెము అంత కిందికి ఏమి ఉండదు. అందుకని చెప్పి నేను 3 ఇంచులే పెట్టుకుంటున్నాను. నేను నెక్ ముందుగానే గీసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం వాడి నెక్ తిప్పడం లేదండి. ఇటు కుట్టి అటు వేసుకుంటాం కదా, అటు కుట్టి తిప్పేసుకోవడమే అనమాట. హ్యాండ్స్ ఏం లేవు కాబట్టి ఇలా చంకకు కూడా మనం కుట్టి తిప్పేసుకోవడం అనమాట. అంటే వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను చూసేయండి. ఇంకా లూజ్ కూడా నేను ఎక్కువ ఏం తీసుకోవడం లేదు క్లాత్, ఇది సరిపోతుంది ఈ మాత్రం లూజ్ అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఇంకా ఇది మనం మార్కింగ్ చేసుకునింది డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవడమే అనమాట. మార్కింగ్ నీట్గా వేసుకున్నామంటే కనుక మనకి కరెక్ట్గా అందాజ్ అనేది తెలుస్తుంది. 1 ఇయర్ లోపల పాపకైతే చంక లూజు 4 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇంకా కొంచెం లావుగా అలా ఉండే వాళ్ళైతే ఇంకా కొంచెం మనం సైజుని బట్టి తీసుకుంటాము. ఇంక ఈ ఎక్స్ట్రా పీస్ ఏం లేకుండా నేను తీసేసుకుంటున్నాను. వీడికి మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఉంటాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్కి వేసుకొని ఉన్నాం కదండి, దాన్ని అయితే మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇంక ఈ పక్క సైడ్ ఉంటుంది కదా 1 మీటర్ క్లాత్లోది, అది మనము లైనింగ్కి యూజ్ చేసుకుంటాము.
ఇప్పుడు మనం కరెక్ట్గా గుర్తు ఉండడం కోసం అని చెప్పి షోల్డర్కి ఇలా మార్కింగ్ వేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ కాడికి చిన్న ఖర్చు అయితే పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఎలా గీసుకుంటామో మార్కింగ్తో సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ అయితే మనకు ఓపెన్ ఉండదు కదా, బ్యాక్ సైడ్ మాత్రం మనకి ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఫ్రంట్ సైడ్కి ఓపెన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి మనము పైకి పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే కిందికి అంత డీప్ ఏం అవసరం లేదు, చిన్న పాప కాబట్టి నేను పైకి హై నెక్ పెట్టుకుంటున్నాను. ఎక్కువ మనకు బ్యాక్ సైడ్ ఉక్సులు అవి పెట్టుకుంటాం కదా కంఫర్ట్ కోసం అని చెప్పి, అందుకోసం అని చెప్పి పైకి పెట్టుకుంటున్నాను నేను నెక్ అయితే. దానికోసం అని చెప్పి టేప్తో నేను 2 ఇంచులు మాత్రమే పెట్టుకుంటున్నాను పైకి, అంత పైకి తగలదు కాబట్టి మనకి ఈ నెక్ అయితే సరిపోతుంది కరెక్ట్గా వాళ్ళకి. ఇంకా దీన్ని కూడా మనము ఇలా మార్కింగ్ అయితే చేసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నాను దీన్ని నేను. చూసారు కదా, ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ నెక్కి. పైకి ఎందుకు పెట్టుకుంటున్నానంటే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది కదా చిన్న పాప అని చెప్పి నేను ఇలా పైకి అయితే పెట్టుకుంటున్నాను. ఈడ మనము ఓపెన్ చేసేసి ఉక్సులకి మనం సపరేట్ చేసుకోవాలన్నమాట, అందుకని చెప్పి ఇలా బ్యాక్ సైడ్ 2గా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఉక్సులకి ఒకటి కాజాలకి వేసుకోవడమే అనమాట. కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగిలిన 1 మీటర్ క్లాత్లో మనము లైనింగ్ పీస్ అనమాట, కింద లంగాకి లైనింగ్ వేసుకుంటాం కదా, ఆ లైనింగ్ పీస్ మనం పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా వేస్ట్ అలా ఏం చేయకుండా డబుల్ ఫోల్డింగ్ లాగా మర్చుకొనైనా కుట్టేసుకోవచ్చు అని చెప్పి పొడవు పీస్నేమి కట్ చేయడం లేదు, డైరెక్ట్గా మనము 2 మడతలు వేసి మర్చేసుకున్నా సరిపోతుంది కదా అని చెప్పి. వేస్ట్ చేయడం ఎందుకు, కొంచెం పొడవు అలా పెరిగినప్పుడు వాళ్ళు కుట్లిప్ప తీసుకొని మళ్ళీ పొడవు లెంత్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఏమి కట్ చేయను, డైరెక్ట్గా అలాగ పెట్టుకొని దాని పొడవు ఎంత ఉంటుంది అని చెక్ చేసుకొని మరి మార్కింగ్ చేసుకొని మిగతాది మొత్తం కుట్లలోకి మర్చేసుకుంటానమాట. ఇలా వేస్ట్ చేయకుండా పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని ఒకసారి ఒక 5 ఇంచులు నేను ఎక్స్ట్రా లోపలికి మర్చేదానికని చెప్పి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ 5 ఇంచులు లోపలికి మర్చుకుంటే లైనింగ్కి మనకు కరెక్ట్గా సరిపోతుంది, అందుకని చెప్పి నేను 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పొడవు ఎంత కావాలి అనేది చెక్ చేసుకొని మరి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా 11 ఇంచులు బాడీ పొడవు అనమాట, అంటే కింద కుచ్చు ఉంటుంది కదా, ఆ కుచ్చు అయితే 11 ఇంచులు పొడవు. నేను 5 ఇంచులు లోపలికి మర్చుకుంటున్నా కదా, 5 ఇంచులు లోపలికి మర్చేదానికి వదిలేశాను. ఇలా 11 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకొని కట్ చేసుకోవడమే. లంగాలో మనకి సైడ్ వెనకాల థ్రెడ్స్ అవి కట్టుకుంటాం కదా, దానికైతే ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మార్కింగ్ చేసుకునే దానికైతే నేను వాడతానన్నమాట. అది కూడా మనకి కాటనే ఉంటుంది కాబట్టి ఏం అబ్జెక్షన్ ఏమి ఉండదు. సేమ్ కలర్ అయితే కన్నా అబ్జెక్షన్ ఏమి ఉండదు, వేరే ఏదైనా కలర్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇది బ్లాకే కాబట్టి 2 కాటన్ టైప్ ఒకటేలాగా ఉన్నాయని చెప్పి ఈ పైన ఉండే ఎక్స్ట్రా పీస్ని నేను బ్యాక్ సైడ్ తాళ్ళు కట్టుకుంటాం కదా దానికి ఉపయోగపడుతుందని నేను అలా వదిలేసుకుంటాను. ఇప్పుడు మనం కొలత ఉంటుంది కదా, ఆ కొలత దగ్గర అయితే కరెక్ట్గా లెవెల్ ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టుకున్నామంటే ఇక్కడ మనం మర్చుకోవడానికి అనేది ఒక గుర్తుంటుంది. ఆ ఖర్చు దగ్గర నుంచి మనం ఫోల్డింగ్ చేసుకోవడమే. ఇలా మర్చుకొని లోపలికి ఇలా కుట్టేసుకోవడం అన్నమాట. ఇది అసలు పొడవు 11 ఇంచులు అసలు పొడవు అయితే ఉంటుంది. ఇంకా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఈ జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఈ జాకెట్ పీస్ని ఇలా మనము బ్లౌజ్కి హ్యాండ్స్కి ఎలా కట్ చేసుకుంటామో అలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని 2 మడతలు అయితే వేసుకొని మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసి ఉంటాం కదా దాన్ని ఇలా జాకెట్ పైన వేసుకొని కట్ చేసుకోవడం అనమాట. లూజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకొని ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి అప్పుడు ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్కి ఒకటి 2 వస్తాయి, 2 పీసులు వస్తాయి అన్నమాట. నేను కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొంచెం లైనింగ్ కాడికి ఒరిజినల్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను, తక్కువ ఏం కట్ చేసుకోను. మన కుట్టిన తర్వాత తిప్పేసుకోవడానికి అలా అడ్జస్టబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలా కొంచెం లైనింగ్ కాడికి ఒరిజినల్ క్లాత్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇది మొత్తం కూడాను కుచ్చుకే ఉపయోగిస్తానమాట. వేరే ఎక్స్ట్రా ఏం కట్ చేయను. దీన్ని 2గా కట్ చేసేసుకొని 2 సపరేట్ చేసుకోవాలన్నమాట. మనకి ఫ్లవర్స్ అవి ఎలా ఫ్రంట్కి ఉన్నాయా కిందికి ఉన్నాయా
పైకి ఉన్నాయో చెక్ చేసుకొని ఒకసారి ఇలా రెండు అయితే సపరేట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్కి ఒకటి రెండు వస్తాయి. దీన్ని ఇలా సపరేట్ చేసుకున్నామంటే కన్నా నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా 11 ఇంచులు పొడవు ఉంది అని చెప్పి, ఇంకా మిగతాది ఎక్స్ట్రాది మనం కుట్లల్లోకి మర్చుకునేదానికని చెప్పి మార్కింగ్ వేసుకోవాలి. 11 ఇంచులు అసలు కొలత అనమాట. ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకొని మనం గుర్తుకి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. మిగతా ఎక్స్ట్రా ఉంది కదండి, ఎక్స్ట్రా పీస్ అయితే అవి ఎక్స్ట్రా పీస్ని మర్చుకోవడానికి లోపలికి మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటాం కదా. అంటే నేను చెప్పాను కదా ముందుగా కొంచెం పొడవు అలా పెరిగితే కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా క్లాత్ వేస్ట్ చేసుకోకుండా లోపలికే వేసేసుకున్నామంటే కనుక కొంచెం పొడవు అలా పెరిగినప్పుడు పిల్లలు మనం ఒక కుట్టిప్ప తీసేసుకున్నామంటే పొడవు అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ ఏమీ మర్చుకోను, డైరెక్ట్గా చిన్న ఖర్చు అయితే పెట్టుకొని ఇక్కడికి అసలు కొలత మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నట్టు లోపలికి మర్చేసుకొని దీన్ని డైరెక్ట్గా కుట్టేసుకోవడమే అనమాట. ఇది డ్రెస్ మొత్తం బ్లాకే ఉంది కదా, నేను కొంచెం డిజైన్ యాడ్ చేయడం కోసం అయితే నా దగ్గర ఉన్న ఈ గోధుమ కలర్ బటన్ అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనము ఆల్రెడీ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకొని మార్క్ చేసుకున్నాం కదా చిన్న ఖర్చులాగా. ఇవి కొంచెం మనం ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికైతే ఖర్చు పెట్టుకున్నాం మనకు పొడవు ఎంత ఉంది ఏంటని చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అక్కడికల్లా మట్ చేసుకొని కుట్టేసుకోవడమే అనమాట. ఇది చూసారు కదా. ఇప్పుడు దీన్ని నేను రెండుగా సపరేట్ చేస్తున్నాను. పైన జాయింట్ ఇందాకలా కట్ చేయలేదు కదండి కట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే దీన్ని ఇలా రెండు సపరేట్ చేసేసుకుంటున్నాను దానికి. అంటే ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ది బ్యాక్ సైడ్కి బ్యాక్ అలా ఉంటే దేనికి ఎంత కుచ్చు పెడుతుందో అంత పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఇలా దానికి సపరేట్గా వేసేసుకుంటాను. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మనము కొంచెం లూజ్గా టైట్గా అలా కుట్టేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా ఎటుపక్క సైడ్ కుట్టు అటుపక్క ఊడి తీసుకోవడం కానీ వేసుకోవడం కానీ అలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేను అలా వేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకుంటాను అనమాట. మనం ఒకవేళ పొడవు అలా ఉంటే ఇప్ప తీసుకుంటాం అనుకుంటాం కదా, అలా అనుకున్నప్పుడు ఇలా ఒక డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవడమే. వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. కానీ స్కిప్ ఎక్కడా చేయలేదు, ఎక్కువ ఫాస్ట్ కూడా పెట్టలేదన్నమాట. మీకు క్లియర్గా నీట్గా అర్థం అవ్వడం కోసం అని చెప్పి వీడియో ఎక్కువ లెంత్ ఉన్నా పర్లేదని నేను ఈ వీడియో క్లియర్గా పెడుతున్నాను. మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా, చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చు. ఎవరైనా సరే కూడా చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఎవరింట్లో అన్నా ఇలా బ్లౌజ్ పీసెస్ ఉంటే కనుక సింపుల్గా ట్రై చేయండి. ఒకటి కాకపోయినా ఒకటైనా సక్సెస్ అవుతుంది. మీరు డైలీ కుడుతూ ఉంటే కనుక కంపల్సరీ మీకు జ్ఞాపకం అనేది ఉంటుందన్నమాట. మర్చిపోరనమాట. ఎప్పుడో ఒకసారి కానీ కుట్టారంటే కనుక అది అంత బాగా జ్ఞాపకం ఉండదు. మీరు డైలీగా ఇలాంటి వీడియోస్ అవి చూస్తూ నిదానంగా కుడుతూ ఉన్నారంటే కనుక బాగా జ్ఞాపకం ఉంటుంది, క్లియర్గా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా రెండు పీసులు సపరేట్గా దానికి కింద మర్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసి అయితే కుట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కుట్టేసాం కదా, ఇంకా లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగే మనము ఇందాకలా మార్కింగ్ చేసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలని చెప్పి అలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టేసుకోవడమే అనమాట. మనం ఆల్రెడీ కింద పక్క చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా ఎంతవరకు కుట్టుకోవాలి అని చెప్పి ఆడికి మట్ చేసుకొని ఓ చిన్న కుట్టేసుకోవడం అనమాట. చూసారు కదా, ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు ఎవరికైనా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి, టైలరింగ్ వీడియోస్ అంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మన దగ్గర. ఇలా 1 మీటర్ క్లాత్తో సంవత్సరం లోపల పిల్లలకి ఎలా కుట్టుకోవాలి, ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలి అనేది కూడా కామెంట్లో అయితే చెప్పండి. నేను కంపల్సరీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ పీసెస్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి అనమాట. పిల్లలకి కుట్టిమ్మని చెప్పి చాలా వచ్చాయి. నేను ఇంకా కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని అవి ఎలా కుడితే బాగుంటుంది వీడియోస్కి, సో ఇంకా కొంతమంది నేర్చుకుంటారు కదా ఇలాంటి బ్లౌజ్ పీసెస్తో ఇంట్లో ఉన్న వాళ్ళు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇంక మంచి వీడియోస్ వస్తాయి, ఒకసారి చూడండి. మన ఛానల్ని కూడా చెక్ చేయండి, చాలా బాగా ఉంటాయి వీడియోస్ కూడాను. ఇలా రెండు జాయింట్ ఉన్నట్టు సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి నేను పైపింగ్ అలా ఏమి ఇవ్వట్లేదండి. ఇప్పుడు చూసారు కదా, ఈ చంక దగ్గర నుంచి ఇంకా అక్కడ షోల్డర్ జాయింట్ వేయకుండా నెక్కి చంక ఈ రెండు మాత్రమే మనం కుట్టేసుకొని తిప్పేసుకోవాలన్నమాట. నేను ఇలా సింపుల్గా ఒక కుట్టు అయితే వేసుకొని షోల్డర్కి అయితే జాయింట్ వేయొద్దండి. నెక్ దగ్గర చంక దగ్గర ఒక సింగిల్ కుట్టు అయితే వేసేసుకొని క్లాత్ అనేది తిప్పేసుకోవాలన్నమాట.
నేను అందుకే ముందుగానే బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి నెక్ కావాలి అని చెప్పి చెక్ చేసుకొని మరి నెక్ కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఖర్చులు అలా లేకుండా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. కొంచెం టైం ఎక్కువైనా పర్లేదండి. నీట్గా ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న రౌండ్లు అవి తిరగడం కోసం చిన్న చిన్న ఖర్చులు అవి పెట్టారంటే కనుక నెక్ మీరు ఎలా కట్ చేసుకున్నారో సేమ్ అలాగే వస్తుంది. ఖర్చులు పెట్టుకున్నా ఉంటే కనుక నీట్గా తిరగదనమాట. ఈ రౌండ్ల దగ్గర స్ట్రైట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి సరిగా తిరగదు. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకోవడమే. షోల్డర్ దగ్గర మాత్రం జాయింట్ వేసుకోవద్దండి, కుట్టు వేసేసుకోవద్దు. మనం తిప్పేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా తిప్పేసుకొని నీట్గా దానిపైనుంచి ఒక కుట్టేసుకోవడమే అన్నమాట. చూసారు కదా, ఇలా పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నారంటే నేను దీన్ని మనం సైడ్ నుంచి కాకుండా కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేటట్టే కుట్టు వేసుకుంటున్నానండి. అంటే ఒక పాదం సపరేట్ ఉండేటట్టే కుట్టేసుకుంటున్నాను. ఇలా మూలలు అవి ఏదైనా తిరగకున్నా అంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ అలా ఉంటుంది కదా, అలా కత్తెర లేదా నేనైతే కత్తెరే యూజ్ చేస్తానండి మూలలు తిరిగేటప్పుడు. అంటే ఎక్కువ తెగదా అని కాదు, నాకు అలవాటు అయిపోయింది కత్తెరతో. అలా మీ దగ్గర ఏదైనా శీల అలా ఉంటుంది కదా, అలా శీల ఏదైనా ఉన్నప్పుడు దాంతో తిప్పేసుకోండి, చాలా నీట్గా అయితే వస్తుంది. నేను ఎప్పటి నుంచో కత్తెరే యూజ్ చేస్తున్నాను కాబట్టి అలవాటుతో అలాగే కత్తెరతోనే తిప్పేసుకుంటాను. ఇప్పుడు ఇలా కొంచెం క్లాత్ ఉండిచ్చి ఒక పాదం ఆయన కుట్టేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మీరు ఏదైనా కుట్టేటప్పుడు నిదానంగా కుట్టారనుకోండి, ఫినిషింగ్ నీట్గా వస్తే ఆటోమేటిక్గా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా తిప్పేసుకొని దాన్ని మనం లైనింగ్కి ఎలా జాయింట్ అయితే వేసుకుంటామో ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే నెక్ అనమాట. చిన్న చిన్న ఖర్చులు పెట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. మనం ఇంకా బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అవి డ్రాప్స్ పెట్టుకుంటాం కదా చిన్నవి, అలా చిన్న డ్రాప్స్ అయితే పెట్టుకోవాలి వాటికి. ఇలా నేను మామూలుగానే అందాజుకు కుట్టేస్తాను, వీడియోకి అర్థం కావడం కోసం అని చెప్పి ఇలా కొంచెం మార్కింగ్ అయితే వేసి మీకు చూపిస్తున్నాను అనమాట. చిన్న డ్రాప్స్ మనం పైన షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేసుకుంటాం కదా, దాన్ని సెంటర్ చేసుకొని ఇలా మర్చి ఒక లైట్గా కుట్టేసుకున్నామంటే కనుక సూపర్గా ఉంటుంది. ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోండి, లేదంటే కనుక ప్లెయిన్గా కనపడుతుంది, అంత నీట్గా ఉండదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లకి రెండు సపరేట్ చేసేసుకొని మనం బ్యాక్ సైడ్ ఉక్సులు అనుకున్నాం కదండి, అందుకని చెప్పి ఇలా రెండు సపరేట్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి ఎలా నెక్ తిప్పుకున్నామో షోల్డర్కి ఇంకా నెక్కి సేమ్ దీనికి కూడా అలాగే తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా చంక దగ్గర మనకి నెక్ దగ్గర ఇలా కుట్టు అయితే వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే అది కట్ చేసుకోవడమే. కుట్టుకునేటప్పుడు ఇలా రెండు ఒకవైపుగా వచ్చేటట్టు చూసుకొని తర్వాత కట్ చేసుకోండి అండి, లేకపోతే గుర్తుకుండదు మనకి, రెండు ఒకే వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇలా రెండు ఒకసారే కుట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. నాకైతే ఇవి పెట్టినప్పటి నుంచి ఉసుర్లు అంటారు కదా, ఇవి చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాయి. లైట్ వెళ్తరికి ఇవి మొత్తము ఆడికే వస్తున్నాయి అన్నమాట మిషన్ దగ్గరికి. నన్నైతే అసలు కుట్టుకొని ఇవ్వట్లేదు. ఇంక సరేలే అవి ఉంటాయిలే అని చెప్పి నేను అలాగే కుట్టుకుంటున్నాను. అవి పైన అయితే లైట్కి ఇంకా హెవీగా వస్తున్నాయి అన్నమాట. డోర్కి ఏదైనా క్లాత్ పెట్టేయాలా, ఇటు పక్క చిన్న కిటికీ ఉంది, ఆ కిటికీ దగ్గర ఏదైనా పెట్టేయాలా అని అనుకుంటే ఆ టయానికి ఇంకా అసలు కుదరట్లేదు. రెండు వైపులా ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే అది ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకొని చిన్న ఖర్చు అయితే పెట్టుకొని తిప్పేసుకోవాలన్నమాట. చిన్న ఖర్చు పెట్టుకోవడం వల్ల నెక్ అనేది చాలా బాగా తిరుగుతుంది, అందుకని చెప్పి చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఆ చిన్న ఖర్చు పెట్టుకునేటప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే మనం ఆల్రెడీ కుట్టు వేసి ఉంటాం కదా, ఆ కుట్టు దగ్గర అయితే అంటే కత్తెర పడుతుందన్నమాట. కత్తెరతో కట్ చేసేస్తాం దాన్ని, అట్లా లేకుండా కొంచెం చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకా తిప్పేసుకొని మనం ఫ్రంట్ సైడ్ ఎలాగైతే కుట్టు వేసామో సేమ్ అలాగే రెండిటికి కూడా కుట్టు వేసేసుకోవాలన్నమాట. అలా నేను పైపింగ్ ఏమి యాడ్ చేయండి, అందుకేనండి సింపుల్గా అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే పైపింగ్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదు హ్యాండ్స్ కూడా అంటే కుచ్చు కొంచెం తగ్గించి మనకి హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అందుకని చెప్పి నేను హ్యాండ్స్ 1 year పాపకి హ్యాండ్స్ ఎందుకులే అని చెప్పి నేను ఇలా సీవ్లెస్ లాగా కుడుతున్నాను.
లేదండి ఏదైనా హ్యాండ్స్ డిజైన్ ఏదైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్కి ఏదైనా డిజైన్ వచ్చేలాగా వీడియో కట్ చేసి పెడతాను కంపల్సరీ. ఇలా మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే మొత్తం అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. నేను వీడియో లెంత్ అయినా ఎందుకు క్లియర్గా పెడుతున్నానంటే మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పి, కొంచెం లెంత్ అయినా పర్వాలేదు అని చెప్పి నేను ఇలా కుడుతున్నాను. మీకు కూడా నీట్గా అర్థమవుతుంది కదా అని చెప్పే నేను ఇలా కుడుతున్నాను అనమాట. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే ఇంకా మనకి కొంచెం తిప్పేసుకొని కుట్టు వేసేసుకొని కుట్టడమే అన్నమాట. ఇలా 2 కుట్టిన తర్వాత ఇంకేం చేస్తానంటే మనకి ఉక్సులకి ఒకటి దారానికి ఒకటి అంటే 2 వేస్తున్నాను నేను. 2 ఉక్సులు మాత్రమే పెట్టుకునేదానికి వేస్తున్నాను. ఇంకా సైడ్కి మనం పీస్ ఆల్రెడీ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ పీస్ అయితే, ఆ వాటిల్లోంచే నేను 2 పీసులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఒకటైతే ఉక్సులకి ఒకటైతే కాజాలకి అని చెప్పి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపించే విధంగా మీరైతే ఉక్సులు కాజాల పట్టీలకి వేసేసుకోండి. ఉక్సుల పట్టీకి అయితే పైన క్లాత్ పెట్టి ఎక్స్ట్రా క్లాత్ కుట్టు వేసుకుంటారు. అదే కాజాల పట్టీకి అనుకోండి ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కింద నుంచి పెట్టి కుట్టు వేసుకుంటారనమాట. ఇది ఇప్పుడు నేను వేసేది ఉక్సుల పట్టీకి కాబట్టి క్లాత్ పైనుంచి వేసుకోవాలి. ఇలా 2 కుట్లు అయితే వేసుకొని మనకి పైన ఆల్రెడీ మనము మట్ చేసుకొని కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దానికోసం అని చెప్పి మనం ఉక్సుల పట్టీకి వేసుకున్నప్పుడు పైన కొంచెం ఫోల్డింగ్ అయితే క్లాత్ ఎక్కువ ఉండించుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా నీట్గా అయిపోతుంది. కొంచెం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నిదానంగా కుడుతూ ఉన్నారంటే కనుక అలవాటు అయిపోతుంది. మీకు కూడా బాగా అర్థమవుతుంది కూడా ఎలా కుట్టాలి ఏంటనేది. కొంచెం ఓపిక చేసుకొని కుట్టడమే అంతే. చాలా నీట్గా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. నేను చెప్పాను కదా ఉక్సుల పట్టీకి పైన వేసుకోవాలా, కాజాల పట్టీకి కింద వేయాలి క్లాత్ అని చెప్పి. ఇలా అనమాట. ఉక్సుల పట్టీకి నేను పైన వేసాను, ఇప్పుడు కాజాల పట్టీకి చూసారు కదా కింద వేసామన్నమాట. అప్పుడు ఫోల్డింగ్ అనేది లోపలికి పోతుంది, ఇప్పుడు ఫోల్డింగ్ అయితే బయటకు కనబడుతుంది, మనకి పైకి కనబడుతుంది. ఇలా 2 కుట్లు వేసుకున్నామంటే అది ఉక్సుల పట్టీకి ఇది కాజాల పట్టీకి అని నీట్గా అర్థమవుతుంది మనకి. అందుకని చెప్పి ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకొని 2 జాయిన్ చేసుకోవడం అనమాట. ఇలా జాయిన్ చేసేసుకొని ఈ 2 విడిపోకుండా ఉండడం కోసం ఇలా పెట్టి ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. బాక్స్ టైప్లో ఉంటుంది కదా, గలీజ్గా లేకుండా కుట్టు నీట్గా వేసిన కుట్టు ఏమంటే ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడు ఈ 2 జాయింట్లు విడిపోకుండా 2 ఉంటాయన్నమాట. మనకి పైన ఉక్సులు కాజా పట్టి వేసుకునేటివి. మనకు ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ చిన్న డాట్స్ అయితే వేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలా చిన్న డాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల మనకు బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. అంటే నడుము సైజు అవి కూడాను మనకు కరెక్ట్గా బాగా కూర్చుంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ డాట్స్ అయితే వేసుకుంటారు. ఇంక ఇది మనం పక్కన పెట్టేసి ఫ్రంట్ సైడ్కి నేను ఇలా ప్లెయిన్ ఉంది ఏదన్నా డిజైన్ యాడ్ చేద్దామని చెప్పినాను కదా, ఈ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ కోసం అని చెప్పి ఈ క్లాత్ వాడుతున్నాను. ఇది మనకి పొడవు ఎంత ఉంది అని మనం బాడీ పార్ట్ పెట్టి కట్ చేసుకొని ఒక పొడవు పీస్ అయితే తీసుకుంటున్నానండి. నేను బాడీ పొడవు ఎంత ఉందో చూసుకొని నేను సపరేట్గా ఏం వేయలేదు, ఈ బాడీ పైన యాడ్ చేయడానికే నేను ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చూడండి బాడీ పార్ట్ని ఇలా పెట్టి మనకి ఎన్ని ఇంచులు కావాలనో అంత పొడవు చెక్ చేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. నాకు ఎంత పొడవు కావాలి చూసి నేనైతే ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకునేదానికి క్లాత్ అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. 2 ఇంచులకి అయితే తీసుకుంటున్నాను అనమాట. మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకునేదానికి 4 ఇంచులు అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కుట్టు పడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను ఇలా 4 ఇంచులు అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. ఇలా గీసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇది నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ కోసం అని చెప్పి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని నేను ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా యాడ్ చేస్తానో చూడండి. ఇలా పెట్టేసుకొని సెంటర్కి ఒక కుట్టేసుకోవాలన్నమాట. ఇలా
ఇలా వేసుకున్నామంటే కనుక ఫ్రంట్ సైడ్ ఒక బెల్ట్ టైప్లో వస్తుంది కదా, రెడీమేడ్ బెల్ట్ టైప్లో అలాగ వస్తుందన్నమాట. ఇది చూసారు కదా, ఇలా పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సెంటర్కి ఇలా ఫోల్డింగ్ వేసుకుంటే మనకు కుట్టు అనేది కనపడకూడదు, లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి దీన్ని సెంటర్ చేసుకొని ఇలా గుర్తుండేటట్టు ఒక మనం లైట్గా గీకినమంటే కనుక క్లాత్ని మనకు అర్థమవుతుంది యాడికి కుట్టు పడుతుంది అని చెప్పి. ఆడికి మనము బాడీ పార్ట్ మీద ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా బాడీ పార్ట్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఒక కుట్టు అయితే తిప్పి వేసుకొని ఎక్స్ట్రా ఉండే ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఎక్స్ట్రా ఉండే ఈ క్లాత్ని మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. వీడికి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని చూసారు కదా, ఇలా బెల్ట్ టైప్లో అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కూడాను మనం సపరేట్గా తీసుకున్నాం కదా, ఇంకా అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ బ్యాక్ది ఇలా సన్నగా అయితే ఒక కుచ్చు అయితే పెట్టుకోవాలి. చూస్తున్నాను కదా వీడియోలో, చాలా సన్నగా అయితే పెడుతున్నాను నేను. మనకి కుచ్చు ఎక్కువ పెడితే బాగా హెవీగా కనపడుతుంది కదా అని చెప్పి అయితే నేను దేని దానికి సపరేట్ చేసుకొని ఇలా కుట్టయితే వేసుకుంటాను. లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే, లంగాకి వాటికైనా ఇలా 2 పీసెస్ చేసుకొని మరి నేను వేస్తాను. ఎందుకంటే కనుక మనం సైడ్లు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, సైడ్లు మనకి లూజ్గా టైట్గా అలా ఉన్నప్పుడు కుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా వేసుకుంటాను అన్నమాట. చూసారు కదా, ఇలా సన్నగా కుచ్చు పెట్టుకుంటే మనకి చాలా బాగా ఉంటుంది. ఇంక ఇప్పుడు లైనింగ్ కూడా దీనికే జాయిన్ చేస్తున్నాను నేను. లైనింగ్ కూడా ఇలా ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ బాడీ పార్ట్ మీద పెట్టుకొని కుట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ చూపిస్తాను చూడండి. లైనింగ్ని సేమ్ అదే విధంగా మనము ఒరిజినల్ క్లాత్ ఎలాగైతే కుచ్చు పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా సన్నగా కుచ్చు పెట్టుకోవాలి. నేనైతే ఇలా కుచ్చు పెట్టిన తర్వాత ఓవర్లాక్ వేస్తాను. చిన్నపిల్లలు కాబట్టి నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఓవర్లాక్ అయితే వేస్తాను. ఒకవేళ ఓవర్లాక్ లేకపోతే కుట్టు బయటికి కనపడకుండా మధ్యలోకి బాడీ పార్ట్ వచ్చేలాగా కుట్టు వేసుకొని తిప్పేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడైతే నడుము దగ్గర కుచ్చుకోదన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం రెండు కూడా కుచ్చు సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలా సపరేట్గానే పెట్టుకుంటానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుచ్చు వేసుకోవాలి. చూసారు కదా, దీనిపైనే ఇలా మొత్తం అంతా కుచ్చు వేసుకోవాలి. వీడియోలో నీట్గా చూడండి, వీడియోలో చూపించే విధంగా మీరు కుట్టుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను వీడియో కోసం అని చెప్పి నిదానంగా మీకు కుట్టి చూపిస్తున్నాను. అదే వీడియో లేకపోతే నేను ఫాస్ట్గానే కుట్టేస్తాను. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను నిదానంగా అర్థమయ్యేటట్టు కుడదాంలే అని చెప్పి నిదానంగా కుడుతున్నాను అనమాట. ఇది లేకపోతే నేను మామూలుగా ఇంత టైమింగ్ ఏం తీసుకోను, సింపుల్గా కుట్టేస్తాను ఈజీగానే. ఇలా రెండు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడాను కుచ్చు పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇది సన్నగా కుచ్చు పెట్టేసుకొని దీన్ని కుట్టేయడమే అన్నమాట. చాలా నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 1 మీటర్ క్లాత్లో ఇలా అడ్జస్టబుల్గా కటింగ్ అనేది సింపుల్గా అనేది కూడా చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా, ఫ్రంట్ సైడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ బాడీ పార్ట్ వేయడం వల్ల. ఇవి బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్స్ అనమాట. ఇవి ఎవరికన్నా ఇవి కూడా కుట్టేది కంపల్సరీ కావాలి అంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి, నేను చూపిస్తాను ఇవి ఎలా కుట్టుకోవాలి ఏంటి అని చెప్పి. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా మీకు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో పెట్టట్లేదండి. ఈ ఫ్లవర్ చేసిన వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఇలాంటి ఫ్లవర్ డిజైన్స్ కూడా కావాలి మాకు కుట్టుకోవడానికి అని అంటే కనుక కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా సింపుల్ వేలో ఎలా కుట్టుకోవాలి మీకు నీట్గా క్లాసీ లుక్ ఉండేలాగా అని నేను కంపల్సరీ వీడియో పెడతాను. కొంచెం టైమింగ్ పడుతుందండి ఇది కుట్టడానికి, నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం సెట్ అవ్వక నేను పెట్టలేకపోతున్నాను అనమాట. లేకపోతే కంపల్సరీ పెట్టిండేదాన్ని. ఇంకా లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి
నేను ఆ ఫ్లవర్ డిజైన్ అది కుట్టేది కూడా స్కిప్ చేశాను అనమాట. ఎవరికైనా కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను ఆ వీడియో ఫుల్ వీడియో పెడతాను, క్లారిటీగా మీకు అర్థమవుతుంది, నిదానంగా కుట్టి చూపిస్తాను అనమాట. అందుకని చెప్పి నేను ఈ వీడియో పెట్టట్లేదు, ఫ్లవర్ డిజైన్ పెట్టేది. ఆ ఫ్లవర్ డిజైన్స్ అయ్యి సింపుల్గా అయిపోతాయండి, పెద్ద టైమింగ్ ఏం తీసుకోదన్నమాట. ఒకసారి కుట్టారంటే కనుక ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఇంకా ఇలాంటివి కాకపోతే ఇంకా మంచివి కుట్టే ఆలోచన కూడా వస్తుంది మనకి. చూసారు కదా, ఇలా రెండు ఒకదానికొకటి పైకి వేసుకొని పైన షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకోవడమే అనమాట. అప్పుడు షోల్డర్ దగ్గర జాయింట్ వేసేసుకొని సైడ్లు మనం కుట్టేసుకున్నామంటే కనుక ఈజీగా ఫ్రాక్ అయిపోయినట్టే. చూసారు కదా, ఇలా రెండు షోల్డర్ దగ్గర డబల్ కుట్ అయితే వేసుకోండి, సింగిల్ కుట్ కాదు, డబల్ కుట్ వేసుకోండి. ఏదైనా కుట్ వేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ కుట్ వేసుకోండి, నీట్గా ఉంటుంది. సింగిల్ కుట్ వేసుకున్నారంటే పిగులుతుంది కదా, పిగిలినప్పుడు కుట్టు ఊడిపోతుంది. అలా లేకుండా ఇలా డబల్ కుట్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ అయితే మనము నేను చెప్పాను కదా కొంచెం లూజ్గా టైట్గా అలా ఉన్నప్పుడు కుట్టు తీసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకైతే. ఇలా వేసినామంటే కనుక లోపలికి మనం థ్రెడ్ అయితే పెట్టేసి కుట్టేయడమే అనమాట. ఇప్పుడు సైడ్లు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళ సైజు ఎంత ఉంటుంది ఏంటనేది చెక్ చేసుకొని నేను మామూలుగా అందాజుగానే కుట్టేస్తున్నాను. ఇలా లోపలికి థ్రెడ్ పెట్టేసి మనము సైడ్లు కుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగా సైడ్లు క్లాత్ పెట్టేసి మనకి 4 లేయర్స్ లైనింగ్, ఒరిజినల్ క్లాత్ 4 లేయర్లు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకేలాగా ఉండేటట్టు ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మనం అక్కడ చెక్ చేసుకోకుండా కుట్టు వేసుకున్నామంటే ఒకటి మిస్ అయినా మళ్ళీ అంతా కుట్టిప్పేసి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అలా లేకుండా 4 ఒకటేలాగా పెట్టుకొని ఇలా డబుల్ కుట్ అయితే వేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగా ఇష్టం కూడా నాకు ఇలా కుట్టడం అంటే. చాలా ఇష్టం నాకు ఇలా ఆడపిల్లలకి అవి కుట్టడానికి. ఇది కూడా వేరే వాళ్ళే అన్నమాట, వేరే వాళ్ళకి కొంచెం టైమింగ్ తీసుకొని వాళ్ళకి చెప్పాను నేను, కొంచెం టైం పడుతుంది, నేను వేరే వాళ్ళు ఇలా అడిగారు యూట్యూబ్లో వీడియో కోసం అని చెప్పి కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను టైం తీసుకొని మరీ ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను కుట్టడానికి. వాళ్ళు కూడా సరే లేక అని చెప్పారనమాట. ఇలా 2 సైడ్లు కూడా క్లాత్ లోపలికి పెట్టేసుకొని థ్రెడ్ అనేది కుట్టేయడమే. ఇది చూసారు కదా, ఇది నేను ఇందాక లైనింగ్ క్లాత్ అనేది తీసానని చెప్పాను కదా పైన పొడవుకి, అదే అనమాట. ఇది ఫ్రంట్ సైడ్కి సరిపోదు అన్నప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. సేమ్ 2 కాటన్ బ్లౌజ్లే కాబట్టి నేను ఇలా వాడుకుంటున్నాను అనమాట. ఇలా 2 సైడ్లు కుట్టేసిన తర్వాత మొత్తానికి వీడియో ఫ్రాక్ ఎలా ఉంది ఏంటనేది మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఓవరాల్గా అయితే చూసారు కదా డ్రెస్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా, చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. షోల్డర్ అనేది అస్సలు జారదు. చూసారు కదా, చాలా హైలైట్గా ఉంది. మనము ఇలా ప్లెయిన్గా లేకుండా ఏదైనా కాంట్రాస్ట్గా ఉంటుంది కదా, అలా క్లాత్ కానీ యూజ్ చేసుకొని ఇలా బ్లౌజ్ పీసెస్ అవి కుట్టారంటే కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అవి కుట్టాను కాబట్టి ఈ ఫ్రంట్ సైడు ఫ్లవర్ డిజైన్ దగ్గర క్లాత్ అంటే కుట్టు అనేది కనపడకుండా ఉండడం కోసం అని చెప్పి నేను కొన్ని స్టోన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కూడా, నాకైతే భలే నచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో అనిపించింది నిజంగా. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. ఇంక ఈ థ్రెడ్స్ అయితే మనం కొంచెం లావుగా కుట్టాను, చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కట్టుకునే దానికని చెప్పి ఇలా లావుగా అయితే కుట్టాను, చాలా బాగా వచ్చింది. చూడండి, 1 ఇయర్ లోపల పాపకైతే భలే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అవి కూడాను. 1 ఇయర్ తర్వాత కూడా కొంచెం మోకాళ్ళ దగ్గరికి అలా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. వేస్తే భలే బాగుంది. వాళ్ళు ఏదైనా పిక్స్ ఏదైనా నాకు యాడ్ పెడితే కానీ నేను కంపల్సరీ వీడియోలో యాడ్ చేస్తాను, లేదంటే లేదండి. మొత్తం ఎంత ఓవరాల్గా ఎంత వచ్చింది పొడవు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేను 18 ఇంచులు మొత్తము ఫ్రాక్ పొడవు అయితే వచ్చిందనమాట. మీ పాప వాళ్ళకి ఇలా 18 ఇంచులు పొడవు సరిపోతుందా లేదా అనే టేప్ పెట్టి మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత పొడవు వస్తుంది ఏంటనే చెప్పి. నేను ఇంకా కింద ఎక్స్ట్రా అయితే పీస్ మర్చాను కదండి, అది పొడవు కూడా పెంచుకోవచ్చు.
లూజ్ వచ్చేసి చూసారు కదా 10 ఇంచులు వచ్చిందనమాట నడుము దగ్గర. ఇంకా కొంచెం లూజ్ మనకు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. సైడ్ పీస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం డిజైన్ లాగా ఏదైనా మార్చుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా ముందు పక్క కొంచెం స్టోన్స్ అవి యాడ్ చేస్తాను అని చెప్పి. ఏదైనా క్లాత్కి అవి స్టోన్స్ అవి వస్తే కనుక నేను పడేయనండి, అన్నీ తీసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకుంటాను. ఇలా ఏదైనా పిల్లల ఫ్రాక్స్ కానీ ఏదైనా నెక్ డిజైన్కి వచ్చినప్పుడు నెక్ కానీ అలా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడు ఫ్లవర్ దగ్గర కుట్టు కనపడకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఈ స్టోన్స్ అయితే వాడుతున్నాను అనమాట. మొత్తము ఇవి కుట్టేస్తే నీట్గా ఉంటుంది మనకు కనపడకుండా కుట్టు అనేది అని చెప్పి నేను ఈ స్టోన్స్ అయితే కుడుతున్నాను. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి రెడీమేడ్ లుక్ అనేది వస్తుందన్నమాట. కుట్టు ఏదన్నా గలీజ్గా అలి కనపడకుండా ఇలా ఏదన్నా డిజైన్తో కొంచెం మనం కవర్ చేసుకున్నామంటే కనుక ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది. మనకి చూడడానికి కూడా ఓవరాల్గా బాగుంది అనాలి కాబట్టి బాగా వస్తుందన్నమాట. మనకి ఏదైనా గజ్జి బిజీగా అనే కుట్లు వేసుకుంటూ అలా ఉంటే కనుక అస్సలు బాగోదు. నేనైతే ఎక్కువ సార్లు కూడా ఇలాగే వాడతానండి. మనకు కుట్టు ఎక్కువ కనపడకూడదు అన్నట్టు ఇలా కుడతానన్నమాట. చూసారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.